చంద్రబాబు గారు నూతనంగా అంటే బాధ్యతలు స్వీకరించారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఉంటుంది, బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు పాస్ పుస్తకాలు అనే వాటిని కూడా అంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు పేర్లు అవన్నీ తీసేసి కేవలం రాజముద్రలే పెట్టాలని అదే చంద్రబాబు గారు నిర్ణయించారు. దాని మీద మీ స్పందన? మంచి అభిప్రాయం, మంచి అభిప్రాయం. అంటే దీనివల్ల భావితరాలకు ఏమన్నా స్ఫూర్తిదాయకంగా ఉండే అవకాశం ఉంటుందంటారా? మంచిగానే ఉంటుంది కదా. ఇప్పుడు మన పాస్ పుస్తకాల్లో జగన్ గారి ఫోటో వేసుకుంటే మన కష్టాలతో మనం కొనుక్కుంటాం. అది గవర్నమెంట్ స్టాంప్ వేస్తే అది బాగుంటుంది. అంతేగాని ఆయన ఫోటో అయితే ఆయన గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఫోటో ఎట్లా న్యాయం? అది ఇదే న్యాయం, ఏం చేసేది న్యాయం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం సార్? తప్పు చేసిన వాళ్ళు శిక్షించడమే మంచిది. అంటే అతని మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనంటారా? నిజం అనేది అది కోర్టు తీరుస్తుంది. నిజాలు అనేది కోర్టు తీరు. నిజం లేని అరెస్ట్ చేయరు కదా. ఇప్పుడు తమ కార్యాలయాన్ని కేవలం కక్షపూరితంగా ఈ విధంగా కూల్చేస్తున్నారని పేర్ని నాని గారు పేర్కొంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి. దానిపై మీ ఉద్దేశం సార్? ఇంకా కూల్చివేయడం జరగలేదు కదా, కూల్చివేస్తా ఉంటున్నారు. కోర్టు తీర్పిస్తే దాన్ని బట్టి. అంటే తాడేపల్లిలో కూడా పార్టీ కార్యాలయాన్ని అంటే పూర్తి కాకముందే కూల్చేయడం జరిగింది కదా సార్. ఈ విధంగా మా కార్యాలయాల్ని కేవలం కక్షపూరితంగా మా మీద కక్షలు కట్టి ఈ విధంగా మా పార్టీ కార్యాలయాలను కూల్చేస్తున్నారని పేర్ని నాని గారు పేర్కొంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అది ఎంతవరకు నిజం కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టు తీర్పు ఇవ్వాలి కదా, కోర్టులో అది నడుస్తుంది కదా. తీర్పుని బట్టి నిర్ణయం తీసుకుంటారు. రీసెంట్గా తాడేపల్లి అది ఒకటి చేశాడు, మరి ఆయన ఏమీ లేకుండా కూల్చేశాడు కదా జగన్ గారు. ఏ కోర్టు తీర్పు లేకోకుండా ప్రజావేదికని పడగొట్టాడు కదా. అయితే దానికి ఈయన ఇది చేశాడు. మిగతా వాటిని కోర్టు తీర్పు మీద ఇది అవుతానంటున్నాడు కదా. ఇప్పుడు ఏం పడగొట్టలేదు కదా. అంటే కేవలం ప్రజావేదికను కూల్చారు కాబట్టి పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేశారనే అవకాశం ఉంటుందంటారా? వీళ్ళు అంటే ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఆలోచించే చేస్తాడు. కూల్చడమా లేకపోతే దాన్ని ఏదన్నా ప్రజావేదిక లాంటి వాటికి వాడుకోవటమా తీర్పుని బట్టి చేస్తాడు. అనవసరంగా అయితే కూల్చాడు. అది ఇప్పుడు పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది చేస్తే అంటే ఇంటికి పంపిస్తామని చంద్రబాబు గారు పేర్కొన్నారు. నేను ఎలా చూడొచ్చు అన్నారు? పంపిస్తాడన్న అభ్యంతరం ఏముంది? ఇంకా అంటే దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం? వాలంటీర్లు ఉంటే ఏముంది, వాళ్ళ వల్ల 2 రోజుల పని ఉంటుంది, మిగతా టైంలో ఖాళీ. సచివాలయం ద్వారా ఇప్పిస్తే మంచిది. అంటే చంద్రబాబు గారు తమను మోసం చేశారని కూడా వాలంటీర్ వ్యవస్థ మోసం అంటే ఆయన ఏం చేయలేదు. మోసం ఏం చేశాడు? డిగ్రీ క్యాండిడేట్లు తీసుకుంటానంటున్నాడు, మిగతా వాళ్ళు తీసేస్తాను. తప్పే ఉందా అంటే? ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న అన్ని నిర్ణయాలు అంటే లాభం సాధ్యమేనా? బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి.